వెల్కమ్ టు AP5 న్యూస్. ఇప్పుడు ఈ ఆషాఢ మాసం భక్తులు ఎక్కువగా పూజిస్తున్న అమ్మవారు ఎవరో తెలుసా? ఆ అమ్మవారు వారాహి అమ్మవారు. ఈ అమ్మవారు కాశీ పుణ్యక్షేత్రంలో వెలిసిన అమ్మవారు అని అందరికీ తెలుసు. కానీ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్లో ఉన్న కొవ్వూరు గ్రామంలో కూడా వెలిసి ఉన్నారు ఈ వారాహి అమ్మవారని తెలుసా మీకు? మీరు విన్నది నిజమే. కాకినాడ రూరల్ జగన్నాథపురం బ్రిడ్జ్ నుండి దిగిన తర్వాత చంద్రికా థియేటర్ నుండి నేరుగా కొవ్వూరు ఊరిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలిసిన అమ్మవారు ఈ వారాహి అమ్మవారు. ఇప్పుడు ఇక్కడ ఈ నెల జూలై 6 నుండి 15 వరకు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల కార్యక్రమం విశేషంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉదయం కుంకుమ పూజలు, అమ్మవారికి విశేషంగా భక్తులు రాష్ట్రం నలుమూలల నుండి ఎక్కడా అని వెతుక్కుంటూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వారు కోరిన కోరికలు నెరవేరుస్తూ శీఘ్ర దేవతగా పిలువబడుతుంది. దూర ప్రాంతం నుండి వచ్చే భక్తులకి అన్నదానం కార్యక్రమం కూడా భక్తుల సహకారంతో ఇక్కడ కమిటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ అమ్మవారి విశిష్టత మరియు అమ్మవారిని పూజించే విధానం ఆలయ ప్రతిష్ఠ చేసిన కుటుంబంలో ఒకరైన ప్రసన్న లక్ష్మి గారి మాటలలో తెలుసుకుందాం. అందరికీ నమస్తే అండి. నా పేరు లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మనము కాకినాడ రూరల్లో కొవ్వూరు గ్రామంలో ఉన్న వారాహి టెంపుల్లో ఉన్నాము. అయితే అమ్మవారి గురించి చరిత్ర తీసుకుంటే నేను గత కొన్నాళ్ళగా అమ్మవారిని పూజించటం జరిగింది. అంటే ఎక్కువగా అమ్మవారికి శ్లోకాలు చదువుతూ ఉండేదాన్ని. ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన స్తుతి ఉంటుందండి, కవచం ఉంటుంది, ఇంకా అష్టోత్తర శతనామావళి ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటికి సంబంధించినవి నేను ఎక్కువగా పారాయణం చేస్తూ ఉండేదాన్ని. ఇది కూడా అమ్మవారిని మనము రాత్రి దేవత, ఈమె మనము నైట్ టైంలోనే పూజించాలి. మిగతా దేవతల్ని మనము మార్నింగ్ టైంలో పూజిస్తాము. కానీ వారాహి అమ్మవారిని ఏంటి అంటే 6 తర్వాత పూజించాలి అనమాట. ఈమె కాశీ క్షేత్ర పాలకురాలు. చాలామందికి తెలుసు, కాశీ వెళ్తే కూడా అమ్మవారి దర్శనము జరగదు. మన గుడికి వచ్చిన భక్తులు ఎంతోమంది మేము కాశీ వెళ్ళినా సరే మాకు అమ్మవారి దర్శనము జరగట్లేదు, కానీ కొవ్వూరు వస్తే అమ్మవారి దర్శనం భాగ్యం మాకు చాలా బాగా జరుగుతుంది, అది కూడా ఫుల్గా చూడగలుగుతున్నామని ఎంతోమంది భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. అవన్నీ కూడా మన దగ్గర వీడియోస్ రూపంలో ఉన్నాయి. అవన్నీ నేను త్వరలో మన ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. అలాగే ఈరోజు ఇప్పుడు మనకి గుప్త నవరాత్రులు కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవి ఏంటి అంటే జూలై 6 నుండి స్టార్ట్ అయ్యి జూలై 15వ తారీఖు వరకు అమ్మవారి గుప్త నవరాత్రులు కార్యక్రమం జరుగుతుంది. గుప్త నవరాత్రులు అంటే మామూలుగా చెప్పాలంటే ఇవి గుప్తంగా చేసుకుంటారండి, ఎవరికి చెప్పరు. అందుకే ఇది వెలుగులోకి కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మేము 10 మందికి మంచి జరగాలి, 10 మంది కుటుంబంలో కూడా వారాహి అమ్మవారు అనుగ్రహం ఉండాలి అనే మంచి ఉద్దేశంతో ఈ గుప్త నవరాత్రుల కార్యక్రమాన్ని మేము అంగరంగ వైభవంగా మా ఫ్యామిలీ అందరూ కలిసి మేము ఇక్కడ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకుని గుప్త నవరాత్రులు చాలా పుణ్యప్రదమైనవండి. ఇలాంటివి రావాలంటే మళ్ళీ మనకి 1 ఇయర్ పడుతుంది. ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని ఎవరైతే నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళ ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరుతాయనడానికి మేమే నిదర్శనము. మా ఫ్యామిలీలో జరిగిన 2 బాధాకరమైన సంఘటనల నుండి వచ్చిందే వారాహి అమ్మవారు. నేను బాధల్లో ఉన్నప్పుడు అమ్మవారిని పూజించడం మొదలుపెట్టాను, కానీ ఇప్పుడు నాకు అంతులేని ఆనందాన్ని ఇచ్చిందండి అమ్మవారు. నిజంగా వారాహి అమ్మ శీఘ్ర దేవత అనమాట. ఆమె మనము మిగతా దేవతలు ఎలా అంటే ఇప్పుడు దుర్గాదేవి, ఈశ్వరుడు, తర్వాత లక్ష్మీదేవి వీళ్ళందరూ కొంచెం నెమ్మదిగా వరాలు ఇస్తారు. కానీ వారాహి అమ్మ అలా కదండి, తలుచుకున్న వెంటనే మనకి అనుకున్న పనులు నెరవేరుతుంది. దీనినే శీఘ్ర దేవత అంటారు. శీఘ్రము అంటే మనకు త్వరగా కోరికలు నెరవేర్చే తల్లి అనమాట. ఇక్కడ భక్తులు ఎంతో మందికి అనుకున్నవి వెంటనే జరుగుతున్నాయని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మళ్ళీ నాతో షేర్ చేసుకుంటున్నారు. ఆ వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. రీసెంట్గా ఒకళ్ళు వచ్చారండి, వాళ్ళకి 10 ఇయర్స్గా 10 lakhs రూపీస్ ఇవ్వట్లేదట. వచ్చి మన అమ్మవారి దగ్గర మొక్కుకున్నారండి. మార్నింగ్ టైంలో మొక్కుకుని వెళ్ళారు. ఆయన ఎంతో బాధతో వచ్చారు. నైట్కి వాళ్ళు మళ్ళీ మనీ వేసేసారండి. అదే విషయాన్ని ఆయన ఎంతో ఆనందంగా వచ్చి మనకి చెప్పారు. అదే వీడియోని మనం షూట్ కూడా చేసాము. త్వరలో మన ఇన్స్టాలో కూడా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక అమ్మాయిది కాపురం కూడా విడిపోయే స్థితిలో ఉన్నప్పుడు 1 డేలో అమ్మవారు మార్చి ఆ కాపురాన్ని కూడా నిలబెట్టారు. ఇలా ఒకటి కాదండి, చెప్పుకుంటా పోతే మనకి 100ల కొద్దీ నాకు మెసేజ్లు వస్తున్నాయి. అలాగే ఇక్కడ చెప్తున్నారు కూడా భక్తులు వచ్చి, అంత శక్తివంతమైన దేవత వారాహి అమ్మవారు. అలాగే మనము ప్రతి ఒక్కరూ కూడా
అమ్మవారిని పూజించి ఈ నవరాత్రుల్లో అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా అమ్మవారి చరిత్ర చూసుకుంటే నేను గత కొన్నాళ్ళుగా అమ్మవారిని చాలా ఎక్కువగా నాకేంటి అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఈమె కనిపిస్తూ ఉండేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరింటికన్నా వెళ్ళానంటే ఆమె నాకు ఒక క్యాలెండర్ మీదైనా కనిపించేది, లేదంటే ఒక విగ్రహ రూపంలో కనిపించేది. ఇలాంటి అనుభవాలు అయితే నాకు చాలా ఉన్నాయండి. అవన్నీ నేను ఒక వీడియో రూపంలో కూడా పోస్ట్ చేస్తాను. ఇదంతా నా స్వానుభవం. నేను మీ అందరికీ కూడా ఎందుకు చెప్తున్నానంటే అమ్మవారిని పూజిస్తే మనకి ఇవ్వలేనిదంటూ లేదనమాట. ప్రతిదీ ఇస్తుంది వారాహి అమ్మవారు. నిజంగా మేము పడిన కష్టాల నుంచి అమ్మవారు ఏ విధంగా వచ్చిందనేది మీకు ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను. అయితే నేను గుప్త నవరాత్రులు చేస్తున్న సమయంలో మా అన్నయ్యకి అదే హెల్త్ ఇష్యూ వచ్చిందండి. అసలు బాగాలేదు. ఆ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు చాలా బాధపడ్డాడండి. అది మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసు. ఎంతో మేము ఏడ్చాము, చాలా హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాము, తగ్గలేదు. 3 monthsగా మేము హాస్పిటల్కి అన్నీ తీసుకెళ్ళాము. ఏ డాక్టర్ అదే తగ్గలేదు అసలు. మేము చాలా మనీ కూడా ఖర్చు చేసాము. అయితే ఇంకా నేను లాస్ట్ ఇంకా పూజ చేస్తాను. ఇప్పుడు ఈ ఇయర్ లాస్ట్ ఇప్పుడు నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఈ నవరాత్రులు చేస్తున్నాను నేను లాస్ట్ ఇయర్. అప్పుడు నేను ఇంకా త్రీ డేస్ ఉందండి అమ్మవారి పూజ. 3 days ఉందనమాట. నేను అన్నయ్య బలవంతంగా కూర్చోబెట్టి నేనేం కాదు, నేను వ్రతం చేస్తాను, నువ్వు అమ్మవారి వైపు అలా చూస్తూ ఉండు చాలు, అమ్మవారే చూసుకుంటుందని చెప్పాను. నేను ఫస్ట్ వినలేదు. తర్వాత నేను బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టాను. తర్వాత ఏంటంటే కూర్చున్నాడండి మా బ్రదరు. కూర్చున్న తర్వాత నేను ఒకటే అనుకున్నాను, అమ్మ ఈ 3 రోజులు అయ్యేలోపు నువ్వు కనుక ఈ బాధని తీరిస్తే నేను గుడికి వస్తాను కాశీ అని నేను అనుకున్నాను. మా బ్రదర్ ఏమో ఆ బాధని తట్టుకోలేక, అమ్మ నువ్వు కనుక నా ఈ బాధని తగ్గిస్తే నేను నీకు గుడే కట్టిస్తాను అనేసి మొక్కుకున్నాడండి. ఏకంగా నీకు గుడే కట్టిస్తాను నా ఇంటి దగ్గర మొక్కుకున్నాడు. నేను ఏ విధంగా అయితే కోరుకున్నామో అదే విధంగా అమ్మవారు చేశారు. అలాగే నా ఇంకొక సమస్య కూడా వెంటనే తీరిందండి. నా పర్సనల్ ఇష్యూ కోర్టు సమస్య కూడా ఒక 1 weekలో తీరిపోయింది. 3-4 yearsగా ఉన్నది. 1 weekలో ఇష్యూ కూడా తీరిపోయింది. ఇలా నాకు ఒక్క పూజకి 2 సమస్యలు క్లియర్ అయిపోయినాయి. ఆ సమస్యల నుంచి ఉద్భవించిందే మన ఇక్కడ వారాహి అమ్మవారు. నెక్స్ట్ ఏంటంటే తర్వాత మా కుటుంబ సభ్యుల సహకారంతో కూడా మేము అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత నెమ్మదిగా ఉండేవారండి భక్తులు. ఫస్ట్ 10ల సంఖ్యలో ఉండేవారు, తర్వాత 100 అయింది. ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి, అమ్మవారి నవరాత్రులు. ఈ అమ్మవారి నవరాత్రుల్లో వేల కొద్దీ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నిజంగా నేను మా కుటుంబ సభ్యులందరం కూడా ఎంతో ఆనందిస్తున్నాము. ఏ రోజుల్లో అమ్మవారి దీక్ష చెయ్యి? నవరాత్రులు ఒక్కరోజే దీక్ష చేయాలండి, లేకపోతే ఏ టైంలో అన్న దీక్ష చేసి మాల ధరించడం ఏముంటుందండి ఇక్కడ? ప్రస్తుతానికైతే దీక్షలు పంచమికి చేస్తున్నారు. అదే మనకి ఇక్కడైతే పంచమి బాగా జరుగుతుందండి. మన కొవ్వూరులో పంచమికి మనము పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించిన తర్వాత మనం అలంకరణ ఉంటుందండి. చాలా ఆ రోజు కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి ప్రతి పంచమికి కూడా. నెక్స్ట్ మనకి పంచమి రోజు భోజనాలు కూడా పెడతామండి. అన్నప్రసాదం జరుగుతుంది. ఎవరైనా భక్తులు స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే పార్టీస్ కానీ, ఎవరైనా మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఇలా చేస్తూ ఉంటారండి. మేము వారాహి నవరాత్రులు చేస్తున్నామండి. నా పేరు అనురాధ అండి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. అయితే నేను లక్ష్మీ ప్రసన్న గారు ఇన్స్టాగ్రామ్ చూసేదాన్ని. ఆవిడ పెట్టిన వీడియోస్ అన్నీ కూడా నేను ఫాలో అయ్యేదాన్ని. వారాహి మాత టెంపుల్ మరి కాశీలో తప్ప ఇంకెక్కడా లేదు. అలాంటిది ఇక్కడ ఆవిడ ద్వారా ఇక్కడ అమ్మ వెలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము అమ్మ మహిమలు చాలా తెలుసుకున్నాము. మొన్న ఒకసారి వచ్చాను నేను. వచ్చి ఇది 2వ సారి అన్నమాట. మళ్ళీ మా స్టాఫ్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి రావడం అంటే అమ్మని దగ్గరికి వచ్చి నేను దర్శనం చేసుకోవడం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. లక్ష్మీ ప్రసన్న గారు ఇంత చిన్న వయసులో ఆవిడకి ఇంత అమ్మ యొక్క అనుగ్రహం దొరికింది. అంటే ఇంత లోపలికి కాకినాడ ఏరియాలో ఇంత లోపలికి ఊరు ఉంది కదా, అంటే కొవ్వూరు అనేది రాజమండ్రి దగ్గర కూడా కొవ్వూరు ఉంది. కానీ ప్రజలు ఎలాగ దీన్ని గుర్తించాలనుకున్నారు? రాజమండ్రి దగ్గర కొవ్వూరే తెలుసు మాకు. అసలు ఇన్స్టాలో కాకినాడ దగ్గర కొవ్వూరు అంటే చాలా మంది భక్తులు రాజమండ్రి దగ్గర కొవ్వూరు వెళ్ళిపోతున్నారంట. అలాంటిది కాకినాడ దగ్గర ఇప్పుడు మాకు ఎప్పుడైతే వీడియోలో పెట్టారో అడ్రస్ వెతుక్కుంటూ చూసుకుంటూ వీడియోని ఆధారంగా నేను రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత మీకు ఎటువంటి అనుభూతి, ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఎటువంటి అనుభూతిని మీరు ఇక్కడ ప్రవేశిస్తున్నారు? చాలా అండి, చాలా సంతోషంగా అనిపించింది.
అమ్మ అనుగ్రహం ఆవిడ ద్వారా, లక్ష్మీ ప్రసన్న గారి ద్వారా మాకు అమ్మ అనుగ్రహం దొరికినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. అయితే ఇది ఏంటంటే చిన్న విషయం కాదు. ఈ మారుమూల కొవ్వూరని గ్రామం ఎవరికి తెలిసేది కాదు ఒకప్పుడు, నాకు కూడా అంటే. కానీ ఇప్పుడు ఇంత అమ్మ వల్ల ఇంత ప్రసిద్ధి చెందింది. లక్ష్మీ ప్రసన్న గారికి ఆయురారోగ్యాలు ఉండాలని, అమ్మ అనుగ్రహం ఎప్పుడు ఆవిడ ద్వారా ఎంతో మందికి ఆయురారోగ్యాలు ఉండాలని, ఆమె కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మ అనుగ్రహం ఎప్పుడూ ఉండి వాళ్ళ ద్వారా మేమందరూ కూడా అమ్మ అనుగ్రహం పొందాలని